వస్తుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం సార్? ఎందుకంటే గతంలో ప్రజలకు ఎక్కడ కూడా ఆ సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం లేకుండా గతంలో 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు, మంత్రులు అందుబాటులో ఉండడు, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండడు, పార్టీ కార్యాలయం కూడా అందుబాటులో ఉండదు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం అక్కడ ప్రభుత్వం తరఫున అదేవిధంగా పార్టీ తరఫున కూడా ప్రజలు గాంధీ భవన్ దేవాలయంతో సమానంగా మరి వాళ్ళ భావిస్తూ ఉన్నటువంటి ప్రజలకు మరి ఇక్కడ కూడా బీసీ అధ్యక్షుడు గారి యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం వినాయక చంద్ర గారి యొక్క ఆలోచన అనుగుణంగా మరి ఇక్కడ గాంధీ భవన్లో కూడా ప్రజలకు ప్రజాప్రతినిధులు మరి ఏ ప్రజాప్రతినిధులు మంత్రులు వస్తున్నారు, మరి యొక్క మంత్రులందరూ కూడా వచ్చినారు, కార్పొరేషన్ చైర్మన్ వచ్చినారు, ఎమ్మెల్సీలు వచ్చినారు. ఇవాళ మేము ఎమ్మెల్యేలకు కూడా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి గాంధీ భవన్లో కూడా ప్రజలు ఇక్కడ మా సమస్యలు పరిష్కరించడం గొప్ప ఆలోచన ఉంది కాబట్టి ప్రజలు ఇవాళ తండోపతండాలుగా గాంధీ భవన్ రావడం జరుగుతుంది. ఆ సమస్యలు కూడా పరిష్కరించబడుతుంది. అంటే కులగణన మీద కర్ణాటకలో బీసీలను మోసం చేసినట్టే సిద్ధరామయ్య మోసం చేసినట్టే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. రామచంద్రరావు గారికి నిజంగానే భారతీయ జనతా పార్టీ బీసీలో మోసం చేస్తుందే భారతీయ జనతా పార్టీ. బీసీని నువ్వు పార్టీ అధ్యక్షుడు చేయకుండానే మోసం చేసినావు, రామచంద్రరావుకి ఇచ్చినావు. బీసీలో అర్హత కలిగి ఇవాళ ఉన్నటువంటి అవకాశంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇవాళ నువ్వు బీసీలకు ఇవ్వకుండా బీసీలు మోసం చేసి నీ పార్టీ. కానీ మా పార్టీ ఇవాళ మాకు విధానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల పట్ల, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, మైనార్టీల పట్ల మాకు కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ప్రకారం మాత్రమే కాంగ్రెస్ పార్టీ విధానం జరుగుతుంది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన కారణంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బలహీన వర్గాలకు 42% స్థానిక సంస్థలు ఉద్యోగ విద్యా అవకాశాలు కల్పించాలని గొప్ప ఆలోచనతోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసిన సర్వేలో వచ్చిన జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి న్యాయమైనటువంటి హక్కులతో అవన్నీ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ నీకు శాసనసభలో మరి బిల్లు పెట్టి దాన్ని ఆమోదించాం. ఆ బిల్లును తీసుకొచ్చి గవర్నర్ ఆమోదించడానికి మేము క్యాబినెట్లో ఆమోదం పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ కూడా పంపాం. అదేవిధంగా ఇదే చట్టాన్ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కూడా పంపింది. భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుంది కాబట్టి కుర్చీ సాకులు వెతుకుతా ఉన్నారు. ఈ కుర్చీ సాకులు వెతికి ఏ విధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కాకూడదు కుట్రపూరితమైన ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ పార్లమెంట్లో బీసీ బిల్లు నిజంగా రామచంద్రరావుకి బీసీ మీద భారతీయ జనతా పార్టీ ప్రేమ ఉంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, పార్లమెంట్లో బిల్లు ఉంది, దాన్ని ఆమోదింపజేయండి. అప్పుడు మీ చిత్తశుద్ధిని తెలంగాణలో ఉన్నట్టు బలహీన వర్గాలు నమ్ముతాం. కానీ మా ఆలోచన, మా రాహుల్ గాంధీ ఆలోచన ఇలా జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి సంపాదన కానీ, ఉద్యోగ విద్యా అవకాశాలు కానీ, రాజకీయ అవకాశాలు కానీ వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని మా నాయకుడు ఈ దేశవ్యాప్తంగా కొట్లాడుతున్నాడు. దాని రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి ఆలోచన గుణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలుపరుస్తున్నారు. బీసీని ప్రధానమంత్రి చేసింది బీజేపీ, చేతనైతే కాంగ్రెస్ ప్రధానమంత్రి చేయగలుగుతున్నారు బీసీని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఎప్పుడు అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో బాలు నాయక్ గారు మాట్లాడారు, భారతీయ జనతా పార్టీలో మాట్లాడలేదు. ఏఐసిసి అధ్యక్షుడు ఒక దళిత బిడ్డ చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఎవరు కానీ చెందినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఇలా మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రి వారికి అవకాశం ఉన్నా, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉన్నా వారి వల్ల మన్మోహన్ సింగ్ మేధావిని ఈ భారతదేశాన్ని ఇలా ఉన్నత స్థానంలో ఉండడానికి కారక మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం. కాబట్టి మాకు భారతీయ జనతా పార్టీ లాగా మీలాగా స్వార్థమైన కుట్రపూరితం ద్వేషపూరితాలు నిజంగానే బీసీ బిడ్డలు నిజంగానే బీసీ బిడ్డ అనే చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీకి
ఇవాళ నువ్వు బీసీ బిల్లుని ఆమోదింపజేయమని కోరుతాము. మేమేం కోరుతాం? నిజంగానే నువ్వు బీసీ బిడ్డవే మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు మేము పంపినటువంటి పార్లమెంట్లో ఏదైతే బిల్లు ఉందో బీసీ 42% బిల్లు, దాన్ని ఆమోదిస్తే నేను బీసీ బిడ్డగా మేము కూడా గౌరవిస్తాం. అది కేవలం భారతీయ జనతా పార్టీ కుట్రలో భాగమే. ఎట్టి పరిస్థితుల్లో 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్ అవకాశం వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కావచ్చు, లేకపోతే ఉన్నతమైన వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయాలకు దూరం అయితే కుట్రపూరితమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కుట్ర చేస్తున్నారు తప్ప ఇంకో ఆలోచన కాదు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి జనతా పార్టీ దగ్గర ధర్నా చేస్తుంది రేవంత్ రెడ్డి అని చెప్పేసి. మొన్ననే మీరు చూసిన రాహుల్ గాంధీ గారు బీసీ మీద ప్రజెంటేషన్ అప్పుడు రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత గొప్పగా చెప్పిండో ఒక్కసారి మీరు ఆలోచన అందరూ లైవ్లో చూసినాం. మనం ఎవరు దాన్ని దాచుకున్నాం లేదు. రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి వెన్ను తట్టి ఈ తెలంగాణ రోల్ మోడల్, భారతదేశాన్ని మొత్తానికి మన రోల్ మోడల్ తెలంగాణ చేసింది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఉన్నతమైన వర్గంలో ఉండి కూడా బలహీన వర్గాలకు ఈ చట్టాన్ని తీసుకునేంత ప్రయత్నం చేయడం, వారి యొక్క విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి గొప్పగా మరి రాహుల్ గాంధీ కితాబు ఇచ్చినారు. మనకే చెప్తున్నామా ఇవాళ గోదావరి కృష్ణా జలాలు, గోదావరి జలాలకి ఇవాళ మనకచర్ల మొదలుపెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో. ఇవాళ కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాలకు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు కానీ, అదేవిధంగా మిగతా అన్నీ కూడా రాయలసీమ లిఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి హయాంలో వారు ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అనుమతులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ నీటి లభ్యత లేకుండా చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్. అవునండి, దేవరకొండ నియోజకవర్గంలో ఐటీడీఏని కనుక ఏర్పాటు చేస్తే అటు మిర్యాలగూడ నియోజకవర్గానికి, ఇటు నాగార్జున సాగరు, ఇటు అచ్చంపేట ప్రాంతానికి ఎంతో పనికొస్తుంది కదా. అక్కడ ఎందుకు పెట్టకూడదు ఐటీడీఏని? ఎందుకంటే అక్కడ ఉన్నది అంతా బిలాంగ్స్ టు అంతా ట్రైబ్సే కదా అక్కడ ఉన్నది ఎక్కువ భాగం. మీరు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచో డాక్టర్ ఎస్కే అరోరా కలెక్టర్ ఉన్నప్పుడు నివేదిక పెట్టారు 1980s. ఇప్పటి వరకు దే ఆర్ నాట్ టేకర్ ఎనీథింగ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ అనమాట. అది మైదాన ప్రాంత ఐటీడీ ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ఏరియా వేరు, మైదాన ప్రాంత ఐటీడీ వేరు. మేము ఏజెన్సీ ఏరియాలో లేవు, మేము మైదాన ప్రాంత ఐటీ దాంట్లో ఉన్నాం. మైదానమైన ఉన్నారు. మైదాన ప్రాంతమైనటువంటి ఐటీడీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టడం మా విధానంలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఖర్గే గారి చేతుల మీదుగా ఆ రోజు మేము చెవిడాలు చెప్పిన సభలో చెప్పాను. ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేస్తున్నారు. తప్పకుండా మైదాన ప్రాంత ఐటీడీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆలోచనలో ఉంది. అది తప్పకుండా దేవరకొండలో ఏర్పాటు చేస్తారని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మైదాన ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం దేవరకొండ ప్రాంతం. కాబట్టి దేవరకొండతో పాటుగా మిగతా 5-6 దగ్గర ఈ మైదాన ప్రాంత ఐటీడీని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆలోచన ఉంది. తప్పకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం ఉంది. కాంగ్రెస్ లో